హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా అమ్మ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా కట్టెల పొయ్యి మీద. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ మేమైతే 1.5 kg మటన్ తీసుకున్నాం. మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 2 గంటల కారపొడి అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎంత తినాలనిపిస్తే అంత కారం వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి, అదంతా కలిసేటట్టుగా. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి, బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత పుదీనా కూడా వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. మనం కూరలో వేసి కలిపినాం అండ్ ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాం. సో చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మటన్ కర్రీ ఉంది కదా, అదంతా ఇక వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ పోసి ఇలా పెట్టాలి. ఆ వాటరు ఆవిరికి మటన్ ఉడుకుతుంది అన్నట్టు మంచిగా. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి మంచిగా. కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. సూప్ ఎంత కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మా అమ్మ అయితే 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసింది ఇక్కడ. వాటర్ పోసి మూత పెట్టి ఒక గంటన్నర పాటు అయితే ఉడకబెట్టుకోవాలి. చూడండి మొత్తానికైతే ఇలా ఉడికిపోయింది. ఇక పైన కొత్తిమీర ఆకేసి దించేయడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. బగారా రైస్ కూడా చేసింది మా అమ్మ. ఇక్కడ మేమైతే తింటున్నాం. మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.